హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. గొప్ప వాళ్ళని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఓపికతో చూడండి. అప్పుడు మీ స్థానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు మీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు. గుర్తుంచుకో, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనుక నిలబడి ముందున్నవాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడు వెనుకనే ఉండిపోతాము. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాముడు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారే మాట్లాడు. నీవు జీవితంలో ఎవరిని విమర్శించకు. వీలైతే ప్రోత్సహించు, లేదా సైలెంట్గా ఉండు. అంతేగాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది. గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ నీలో మంచిని చూసిన వాళ్ళు మాత్రమే ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే రిలేషన్ కంటే, మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. టైం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. నీవు గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అదే నీవు ఓడిపోతే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది నిజాన్ని దాయగలదు, కానీ నిజాన్ని ఎప్పటికీ మార్చలేదు. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చెయ్యకు. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. నిజాయితీ, నమ్మకం లేని స్నేహానికి జీవితకాలం తక్కువ. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించమనడానికి లైఫ్ టైం సరిపోదు. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే నీ గుణం. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. మంచివాళ్ల దగ్గర రాముడిలా ఉండు, చెడ్డవాళ్ల దగ్గర రావణుడిలా ఉండు. అప్పుడే బ్రతకడం సాధ్యం. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే బావినే నమ్ముకోవాలి, కానీ ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు. ఎవరేమిటి అన్నది నీకు అనవసరం.
నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నీ రహస్యాలని ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు. ఎందుకంటే అదే నిన్ను నాశనం చేస్తుంది. ఎదుటివారిని జడ్జిమెంట్ చేసినంత ఈజీగా వారి బ్రతుకులు సరిచేసుకోవడానికి అస్సలు ఆలోచించరు. వారి జీవితం గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు. ఇరుగు పొరుగు కథలు మొత్తం వాళ్ళకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బావుంటుంది. రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి. దానికి సంస్కృతంలో చలపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గ్రహించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు. ఈ సొసైటీలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగినట్టు మారడమే మనిషి యొక్క లక్షణం. తోటివారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని నువ్వు వారికి కోపం తెప్పించే పనులు చేయకు. అలా చేస్తే నీకు వారికి తేడా ఏమీ ఉండదు. మారిన తరువాత క్షమించమని అడగడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయటం మంచిది. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. ఈ ప్రపంచంలో అందమైన వారిని నీవు ఎంచుకోవద్దు. నీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకో. దృఢ సంకల్పం అనేది తరగని ఆత్మవిశ్వాసం. బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. మనీ అనేది మనిషి హోదాని పెంచుతుందేమో, కానీ సంస్కారం మాత్రమే మనిషి విలువను పెంచుతుంది. నీ లైఫ్లో ఈ ముగ్గురు ఉంటే అంత అదృష్టవంతులే లేరు. 1 సంస్కారవంతమైన భార్య, 2 అండగా నిలబడే కొడుకు, 3 మంచి స్నేహితుడు. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. తల్లిదండ్రులకు ఉన్నంతకాలం ముద్ద పెట్టరు. ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు. పోయాక తెలుసుకున్న తిరిగి రారు. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్న వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే లోకం తీరు. మీరు కష్టపడి కొండ ఎక్కినట్లయితే అందమైన దృశ్యాన్ని చూడగలరు. మీ లైఫ్ కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. తొక్కి బతుకుతా అనేవాడి ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. గతం నుండి నేర్చుకోవాలి, అంతేకాని దాని కారణంగా దిగులు పడకూడదు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.